Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. సో ఈ రోజు నుంచి తెలుగు రాజ్యం తరపు నుంచి ఒక సర్వే రిపోర్ట్ ఒక్కొక్క నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది అని తెలియజేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అండ్ మీ నియోజకవర్గంలో ఏం జరుగుతుందని మేము చెప్పిన రిపోర్ట్ అంతా చూసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి అనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నమస్తే చాణక్య గారు, ఫస్ట్ కందుకూరు చూద్దామా మనం. సో కందుకూరు రిపోర్ట్ అయితే మన కళ్ళ ముందు కనిపిస్తుంది. సో దీని గురించి మాట్లాడే కంటే ముందు మీరు సర్వే చేసిన టైంలో ప్రీవియస్గా ఓట్ చేసిన లైక్ అభ్యర్థి ఎవరున్నారు, గెలిచిన అభ్యర్థి అండ్ వాళ్ళు పోటీ చేస్తున్నారు, ఈ విషయాల గురించి ఒకసారి మాట్లాడండి. మౌనిక గారు, ఒక్కసారి మీకు మనం ఫస్ట్ మీ ఛానల్ కందుకూరు నియోజకవర్గంతో మొదలు పెడుతున్నాం. అండ్ ప్రకాశం జిల్లాలో ఒక కీలకమైన నియోజకవర్గం కందుకూరు. యాక్చువల్గా ఇప్పుడు కందుకూరు ప్రకాశం నుంచి నెల్లూరు పార్లమెంట్లో కలవడం జరిగింది. ఇక్కడ కందుకూరు గురించి మీకు చెప్పాల్సింది ఏంటంటే 1999 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో ఇప్పటివరకు టీడీపీ గెలవలేదు. అంటే టీడీపీ గెలిచి తెలుగుదేశం పార్టీ అక్కడ గెలిచి సుమారు 20 సంవత్సరాలు అయింది. 20 years వరకు అక్కడ గెలుపులేదు. సరే, 2024లో టీడీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అనేది మనం ఒక సర్వే అనేది తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా ఈ కందుకూరు నియోజకవర్గంలో 3-4 సార్లు సర్వే చేయడం జరిగింది. అయితే రీసెంట్గా అంటే ఒక 1 year జనరల్గా ఎన్నిసార్లు సర్వే చేస్తారంటే ప్రత్యేకంగా నియోజకవర్గం గురించి అంటే జనరల్గా అంటే అది ఎలా ఉంటుంది అంటే 2 monthsకి ఒకసారి ఓటర్ బ్రెయిన్ ఫ్లక్చువేట్ అవుతుంది. ఓకే, ఆ ఓటర్ బ్రెయిన్ అనేది ఇప్పుడు ఫర్ సపోజ్ లాస్ట్ మంత్ ఉన్న ఓటర్ బ్రెయిన్ ఇప్పుడున్న ఓటర్ బ్రెయిన్ వేరు ఉంటుంది. ఇంకొక 10 days ఎలక్షన్స్ దగ్గర అవుతున్న కొద్ది ఏంటంటే ఓటర్ యొక్క బ్రెయిన్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు అనేది ప్రతి పొలిటీషియన్ వారానికి ఒకసారి సర్వే అనేది చెక్ చేసుకోవాలి. ఎలా ఉంటుంది అంటే అటు సైడ్ ఉందా ఇటు సైడ్ ఉందా అనేది చెక్ చేసుకోవాలి. అంటే సర్వేలో తెలుసుకోవాల్సిన మొదటి అంశం అక్కడ. అయితే ఇప్పుడు కందుకూరు గురించి చెప్పా, 20 సంవత్సరాల నుంచి అక్కడ టీడీపీ గెలవలేదు. అయితే 2019లో ఇక్కడ టీడీపీ ఓడిపోయిన తర్వాత పోదుల రామారావు గారు కొంచెం సైలెంట్ అయ్యారు. అయిన తర్వాత సైలెంట్ అయ్యారు. అయిన తర్వాత అక్కడ టీడీపీకి ఒక బలమైన అభ్యర్థి ఉంటే బాగుంటుంది అని ఒక ఉద్దేశంతో దివిశివరామ్ గారు ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో అక్కడ ఒక మంచి యూత్ కనెక్ట్ అయ్యేలా ఇంటూరి రాజేష్ను తీసుకొచ్చి పెట్టడం జరిగింది. సో ఇప్పుడున్న అభ్యర్థి ఇంటూరి రాజేష్ ఎవరు అంటే రియల్ ఎస్టేట్ పర్సన్. అతను అక్కడ నియోజకవర్గంలోకి ఎంటర్ అయిన తర్వాత ఏం జరిగిందంటే ఆ కాన్స్టిట్యున్సీలో యూత్ను కనెక్ట్ చేసే విధానంలో పూర్తిగా హైలైట్ అయ్యాడు. ఓకే, అట్ ద సేమ్ టైం లోకల్ ఎలక్షన్స్ వచ్చినాయి, పార్టీ కోసం కష్టపడ్డాడు, పార్టీని మళ్ళీ ఒక స్థాయికి తీసుకొచ్చాడు. అంటే అప్పటి వరకు గెలుపులేదు, సో ఈయన ట్రై చేసి పార్టీని ఒక స్థాయిలోకి తీసుకొచ్చిన తర్వాత ఇది ఒక చిన్న వ్యక్తిగత భేదాల వల్ల ఆ దివిశివరామ్కి ఇంటూరి రాజేష్ మధ్య ఏదో చిన్న చిన్న వ్యక్తిగత భేదాల వల్ల ఏమైంది తీసుకొచ్చిన ఆయనకి కొంచెం పక్కన పెట్టడం జరిగింది. ఓకే, అదే టైంలో మళ్ళీ నియోజకవర్గానికి ఎవరైతే ఉంటుంది బాగుంటుందనేసి ఇంటూరి నాగేశ్వరరావు అని తీసుకురావడం జరిగింది. అంటే ఇద్దరు ఇంటూరి ఉండటం వల్ల అయితే ఇంటూరి నాగేశ్వరరావు మళ్ళీ ఎవరో కాదు, రాజేష్కి కజిన్, ఇద్దరు దాయాదులు. అంటే ఒకటే ఇంటూరి రాజేష్ ఇంటూరి నాగేశ్వరరావు ఒకే కుటుంబీకులు, కాకపోతే దాయాదులు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఇంటూరి నాగేశ్వరరావు రాజేష్ వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంప్రదింపులు ఎలా ఉండేటి అంటే ఇంటూరి నాగేశ్వరరావు హైదరాబాద్లో బిజినెస్ చేసుకునే టైంలో ఇంటూరి రాజేష్ నియోజకవర్గంలో డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరుగుతున్నాడు. వీళ్ళిద్దరు ఏదో ఒక సందర్భంలో ఒక పెళ్ళిలో కలిసినప్పుడు ఒక అన్నగా తమ్ముడికి చెప్పాల్సిన మాటలని చెప్పాడు. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నావు పార్టీలు అది ఇది అని చెప్పాల్సిన చెప్పాడు. తమ్ముడికి ఏదో పోతే చేసిన అన్న టక్కున టికెట్ తెచ్చుకునేసరికి ఏంటంటే రాజేష్ కొంచెం లోపల మనసులో పడింది. ఎంత టైం పట్టింది అంటే అది 1 week 10 days వచ్చేసరికి ఏమైందంటే నాకు వెన్నుపూడి పొడిచి ఇతను ఏదో మేనేజ్ చేసుకొని టికెట్ తెచ్చుకున్నాడు ఒక ఆరోపణలు అయితే క్లియర్గా నియోజకవర్గం అంతా అయినాయి. అయితే ఇక్కడ ఏమైతుందంటే ఆయనకు ఇంటూరి నాగేశ్వరరావుకు పోస్ట్ వచ్చిన తర్వాత ఇన్ఛార్జిగా ఆయన నిలదొక్కుకోవడానికి అయితే టైం పట్టింది. ఓకే, ఇప్పటివరకు ఆయన అయితే ఎప్పుడు యాక్టివ్గా నిలదొక్కుకోవడానికి టైం పట్టింది నాగేశ్వరరావు ఎప్పుడు. ఎందుకంటే అక్కడ టీడీపీ క్యాడర్ బలంగా ఉంటుంది. వాళ్ళందరినీ రాజేష్ని అప్పటిదాకా రాజేష్ కనెక్ట్ అయిన క్యాడర్ సడన్గా నాగేశ్వరరావు కనెక్ట్ అవ్వాలంటే టైం అండి. అయితే ఎలా అయినా నిలదొక్కోవాలనే ఉద్దేశంతో ఆర్థికంగా బాగా ఖర్చు చేసేసి
ఎస్టాబ్లిష్ అవ్వడానికి బాగా టైం పట్టింది. టైం పట్టింది. వాళ్ళిద్దరి మధ్య ఇంతవరకు ఏంటంటే సఖ్యత ఇంకా కుదరలేదు. అటు రాజేష్ ఎట్లయినా నేను టికెట్ తెచ్చుకోవాలని ఆయన ప్రయత్నించాడు, నాకే టికెట్ వస్తుందని ఈయన ప్రయత్నించాడు. లాస్ట్కి అయితే తెలుగుదేశం పార్టీ ఇంటూరు నాగేశ్వరరావుకి. నిజానికి మీరు చెప్తుంటే అర్థమవుతుంది, ప్రజల్లో కూడా ఏంటంటే ఎవరు అభ్యర్థో తెలియదు అనే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అవును, ఎస్, ఎగ్జాక్ట్లీ. మొన్నటి దాకా కన్ఫ్యూజన్ ఉండేది. బట్ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇంటూరు నాగేశ్వరరావు టికెట్ ఇచ్చింది కాబట్టి ఒక కన్ఫ్యూజన్కి తెరదిగింది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇప్పుడు మొన్నటి వరకు ఇంటూరు నాగేశ్వరరావు చుట్టూ ఉన్న మండల అధ్యక్షులు, మండల పార్టీ కన్వీనర్లు వీళ్ళందరూ ఇప్పుడు నాగేశ్వరరావు కొంచెం దూరం అయ్యారు. కారణం వాళ్ళ మధ్య జరుగుతున్న అంటే వ్యక్తిగత విభేదాలు, రాజేష్కి వీళ్ళకి ఉన్న డిస్టెన్స్, అభ్యర్థికి అక్కడ లోకల్ క్యాడర్కి మధ్య ఏమంటాం కోఆర్డినేషన్ సరిగా సెట్ అవ్వక బిహేవియర్ నచ్చక ఉండొచ్చు. సో నువ్వు ఏదైనా అనుకోవచ్చు, అంటే కోఆర్డినేషన్ నచ్చకపోవడం అంటే ఏదైనా ఉండొచ్చు, ఆర్థికంగా కావచ్చు, బిహేవియర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే కోఆర్డినేషన్ కొంచెం కుదరక ఏమైందంటే వాళ్ళు దూరం అయ్యారు. మళ్ళీ ఎవరైతే నాగేశ్వరరావు తీసుకొచ్చారో దివిశివరాం, ఆయన కూడా ఇప్పుడు కొంచెం దూరం అయ్యాడు. ఓకే. మళ్ళీ వీళ్ళంతా రాజేష్ దగ్గరికి చేరారు. సో ఈ దివిశివరాం అని ఆయన కూడా ప్రెసెంట్ రాజేష్కి సపోర్ట్, అంటే వీళ్ళంతా రాజేష్ దగ్గరికి చేరారు. ఇప్పుడు టికెట్ డిక్లేర్ చేసిన నాగేశ్వరరావు ఒక పక్క, ఎలా అయినా నేను కంటెస్ట్ చేయాలని ఇంటూరు రాజేష్ ఇంకో పక్క. ఒక తెలుగుదేశం పార్టీలోనే రెండు ప్లాట్ఫామ్. వీళ్ళిద్దరు మంచిగా కొట్టుకుంటుంటే అవతల వైఎస్ఆర్సీపీ లీడర్ ఏం చేస్తున్నాడు, ఏం కాదు వాళ్ళిద్దరు కొట్టుకొని నన్ను ఎత్తిన పాలు పోస్తారు, నేను ప్రచారం చేయకుండా పర్లేదు అంటే కరెక్టే, ఆ లాజిక్ ఏదో కరెక్ట్గానే ఉన్నప్పటికీ అయితే అలా నిద్రపోకుండా ఆయన కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్ కూడా పూర్తి స్థాయిలో తన ప్రచారం తాను చేసుకుంటూ పోతున్నాడు. అయితే ఇక్కడ జరుగుతున్న పెద్ద మిస్టేక్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో కోఆర్డినేషన్ ఎర్రర్ వల్ల ఓటర్లు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో కన్ఫ్యూజన్లో పడ్డారు. అయితే రాజేష్కి ఎప్పుడైతే అన్యాయం జరిగిందో రాజేష్ ఏం చేశాడు, సైలెంట్ అవ్వలే. మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆ ఊళ్ళో నియోజకవర్గంలో ఉన్న గుళ్ళకు, గోపురాలకు, పేదలకు, వృద్ధులకు అందరికీ కూడా చారిటీస్ రూపంలో చేసుకుంటూ వచ్చాడు. అంటే అతను ఓటర్లని కనెక్ట్ చేసుకున్నాడు. ఇతను ఏం చేశాడు, లీడర్లని కనెక్ట్ చేసుకోవడానికి టైం పట్టింది బాగా. దానివల్ల ఏమైందంటే కొంచెం కోఆర్డినేషన్స్లో లోపాలు అయితే పూర్తి స్థాయిలో ఉన్నాయి. రేపు త్వరలో ఇద్దరు కూడా నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యారు. ఇద్దరు నామినేషన్ ఇస్తారు. అంటే టీడీపీ తరఫు నుంచి ఇంటూ నాగేశ్వరరావు వేసే అవకాశాలు క్లియర్గా ఉన్నాయి. ఇక వైఎస్ఆర్సీ ఇప్పుడు ఇక మనం సర్వే గురించి మాట్లాడుకుందాం. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే, మొన్న మనం ఒక సర్వే చేసినప్పుడు, రీసెంట్ ఇది లాస్ట్ 10 days బ్యాక్ సర్వే చేసినప్పుడు, మీరు ఏ పార్టీకి ఓటేస్తారని ప్రజలను అడుగుతారు. అంటే 3 ప్రశ్నలు ఉంచాం. ఒకటి, ఏ పార్టీకి ఓటేస్తారని, రెండోది ఏ అభ్యర్థికి ఓటేస్తారని అడుగుతాం. అయితే ఇక్కడ మొదటి ప్రశ్నలో మీరు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి వేస్తారన్నప్పుడు 42% టీడీపీకి చెప్పడం జరిగింది. డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తే 45% వైసీపీకి చెప్పారు. అంటే టీడీపీ కన్నా ఒక 3% ఎక్కువనే ఉంది వైసీపీకి. అండ్ 13% ఎటు నిర్ణయం చెప్పారు. ఇందాక చెప్పాక ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ లేకపోవడానికి ఎవరికి ఓటేయాలో కన్ఫ్యూజన్లో ఉన్న ఓటర్లు, చెప్పడం ఇష్టం లేని ఓటర్లు ఒక 13% ఉన్నారు. ఓకే. అయితే మళ్ళీ ఈ 13%లో ఏంటంటే ప్రత్యర్థికి యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఒక 50%. అంటే ఇక్కడ ప్రత్యర్థి ఎవరో పూర్తిగా డిసైడ్ అవ్వలేదు. అటు రాజేష్కి యాడ్ అవ్వచ్చు, నాగేశ్వరరావుకి యాడ్ అవ్వచ్చు. అందులో 50% అంటే ఒక 6% చెరొక 3 తీసుకున్నా మళ్ళీ వైసీపీ గ్రాఫ్ పూర్తి స్థాయిలో పెరిగే అవకాశం క్లియర్గా. సో స్వతంత్ర అభ్యర్థిగా రాజేష్ వేస్తే ఖచ్చితంగా ఈ పర్సెంటేజ్లో ఓట్లకు మాత్రం రాజేష్ కూడా వెళ్ళిపోతాయి. దానివల్ల అప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థికి ఇంకొక 2% పెరిగి వీళ్ళు ఒక 5% మెజారిటీ తోటి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే. నెక్స్ట్, మీరు అంటే ఇప్పుడు పబ్లిక్లో లీడర్ల గురించి ఇప్పుడు టీడీపీ నుంచి నాగేశ్వరరావుకి ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ నుంచి మధుసూదన్ యాదవ్కి ఇచ్చారు. అయితే ఏ అభ్యర్థికి ఓటేస్తారని ప్రశ్న అడిగాం. ఏ అభ్యర్థికి ఓటేస్తారని అడిగినప్పుడు ఇంటూరు నాగేశ్వరరావుకు 38% కేవలం, అండ్ బుర్ర మధుసూదన్ యాదవ్కు 41%. ఇక్కడ కూడా 3% లీడ్ ఉంది వైసీపీ అభ్యర్థి విషయంలో. ఎందుకంటే ఇక్కడ ఇంటూరు నాగేశ్వరరావుకి ప్రజల్లో కనెక్టివిటీ తగ్గింది. అంటే ఇతను ఒక మాస్ లీడర్గా ఎదగలేకపోయాడు. అంటే ఇందాక మీరు అంటూ కనెక్ట్ చేసుకోలేకపోయారు ప్రజల్ని అని అన్నారు. అంటే ప్రజాక్షేత్రంలోకి ఆయన వెళ్తున్నారా? అంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాక లీడర్గా యాక్సెప్ట్ చేయాలిగా. అవును, ఇప్పుడు ప్రజలు యాక్సెప్ట్ కండు వేసుకొని పోయినంత మాత్రాన ప్రతి ఒక్కరు టీడీపీ లీడర్ కాలేరు కదా. అసలు క్యాడరే దూరమైంది. ఓటర్ని కనెక్ట్ చేసుకోవాలి, ఓటర్ల మనసుని కనెక్ట్ చేసుకోవాలి. ఓటర్లలో మీలో ఒకరిని ప్రూవ్ చేసుకున్నప్పుడు ఆ ఓటర్లు 100% రిసీవ్ చేసుకుంటారు. అది కొంతమందికే సాధ్యం. అయితే ఇక్కడ ఏమైందంటే ఇతన్ని పూర్తి స్థాయిలో లీడర్గా యాక్సెప్ట్ చేయలేదు అనేది సర్వేలో పూర్తిగా క్లియర్గా. అండ్ నెక్స్ట్, ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ ఏందని అడిగినాం. అంటే ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ అడిగినప్పుడు బాగుంది అని 28% చెప్పారు. అండ్ బాగలేదు అని 57% చెప్పారు. అంటే ఏ నిర్ణయం చెప్పిన వాళ్ళు 15%. అంటే ఇక్కడ మాస్ ఓటింగ్లోకి వచ్చేసరికి పూర్తి స్థాయిలో
వైఎస్ఆర్సీపీ పార్టీ బాగుంది అని క్లియర్గా స్పష్టంగా తెలుస్తున్న మెజారిటీ. అండ్ ఎబోవ్ పావర్టీ లైన్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే అక్కడ కొంచెం డెవలప్మెంట్ సెక్టార్స్లో కొంచెం వీక్ అయింది కాబట్టి గతంలో ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే మహిదర్ రెడ్డి ఉన్నాడో అసలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. అండ్ మున్సిపాలిటీ మంత్రిగా ఉండి కూడా నియోజకవర్గానికి ఏం చేయలేదని ఒక ఆరోపణలు అయితే తన మీద ఎక్కువ ఉండడం వల్ల ప్రభుత్వ పనితీరు బాగలేదని ఇక్కడ స్పష్టంగా వచ్చింది. అంటే ఓవరాల్గా ఇప్పుడు చూస్తుందంటే ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి పోస్తున్న ఇంటూరి నాగేశ్వరరావుకి రాబోయే రోజుల్లో ఓటమి తప్పదు అనేది క్లియర్గా మనకు తెలుస్తున్న సర్వే రిపోర్ట్. ఓకే, సో మొత్తానికి కందుకూరు రిపోర్ట్ ప్రకారం మనం చూస్తే కనుక నిజంగా ఇప్పుడు ఆయన సర్వే ప్రకారం, మీ చేసిన సర్వే ప్రకారం అయితే మాక్సిమం టీడీపీకి ఓటమి ఛాయలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంటూరి రాజేష్ ఒకవేళ కనుక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆల్రెడీ రెడీగా ఉన్న ప్రెస్ మీట్స్ అవి కూడా జరుగుతున్నాయి కాబట్టి నామినేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఈ నేపథ్యంలో ఏమైనా జరగచ్చు, అక్కడ ఓట్ షేరింగ్ ఖచ్చితంగా స్ప్లిట్ అవుతుంది కాబట్టి వైసీపీకే ప్లస్ అవుతుంది, వైసీపీ విన్ అనే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ నియోజకవర్గంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓటమి, అండ్ ఎందుకు కారణాలు అనే విషయాలు. సో చాణక్య గారు, నెక్స్ట్ ఇంకొక నియోజకవర్గం కూడా చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. సో తర్వాత ఇంకో నియోజకవర్గం మీకు అందించే ప్రయత్నం చేస్తాం. కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కాంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.